ఈ క్లాస్లో సీక్వెల్ సర్వర్లో స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. మరి ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ లేదంటే క్యారెక్టర్ రిలేటెడ్ ఫంక్షన్స్ మనకి ఫస్ట్ చూసినట్లయితే ASCII అని ఉంది. సో ఇక్కడ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో రిటర్న్స్ ది ASCII కోడ్ వాల్యూ ఆఫ్ ఏ క్యారెక్టర్. అంటే మనకి జనరల్గా ASCII కోడ్స్ అనేటివి 0 నుంచి 255 వరకు ఉంటాయి. 0 to 255 అంటే టోటల్గా 256 ASCII క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే కీబోర్డ్లో ఉండే ప్రతిదానికి కూడా మనకి ఒక కోడ్ అనేది ఉంటుంది. అదే ASCII కోడ్. మరి మనం ఇచ్చిన క్యారెక్టర్ సపోజ్ స్మాల్ ఏ అని ఇస్తాను. విత్ ఇన్ కొటేషన్స్లో ఏ క్యారెక్టర్ అయితే ఇస్తామో దానికి సంబంధించిన కోడ్ని ఇది రిటర్న్ చేస్తుంది. చూడండి 97, అదే స్మాల్ బి 98 ఇలా ఉంటాయి. అట్లనే క్యాపిటల్ ఏ అన్నాం అనుకోండి 65 వస్తుంది, క్యాపిటల్ బి 66 ఇట్లా ఉంటుంది అనమాట. అట్లనే ఈవెన్ 0 వీటికి కూడా మనకి 48 నుంచి 57 వరకు 0, 1, 2, 3 వీటికి కూడా కోడ్స్ అనేటివి ఉంటాయి, ఇంటర్నల్ కోడ్స్. వాటి ద్వారానే మన సిస్టమ్ సో అండ్ సో క్యారెక్టర్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట, ఈ ASCII కోడ్స్ ద్వారానే. ఈవెన్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా స్పేస్ ఇచ్చాను, దానికి కూడా 32 అనేది ఉంటుంది. ఇంకా ఇట్లా స్పెషల్ క్యారెక్టర్కి స్టార్ ఇచ్చాను 42 ఉంటుంది. ఇట్లా అనమాట ప్రతిదానికి కూడా మనకి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ ఏంటి అనేది ఇది రిటర్న్ చేస్తుంది ASCII. ఓకే, తర్వాత మనం ఇంకా ఇక్కడ చూసినట్లయితే క్యార్ కన్వర్ట్స్ ఏ ASCII వాల్యూ టు ఏ క్యారెక్టర్. ASCIIకి ఇది రివర్స్ అనమాట. అంటే మనం క్యార్లో కోడ్ ఇచ్చినట్లయితే సపోజ్ 97 అని ఇస్తాము, స్మాల్ ఏ వచ్చింది. అంటే ASCIIకి ఇది రివర్స్. అదే 65 ఇస్తాను, క్యాపిటల్ ఏ వస్తుంది. ఇట్లా కోడ్ ఇస్తే మనకి క్యారెక్టర్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 42 స్టార్ వచ్చింది, ఇలాగనమాట. నెక్స్ట్ సార్ ఒకసారి ఇవి ఎగ్జాంపుల్స్ డేటాబేస్ మీద కూడా చూపిస్తారా లాస్ట్లో? ఎస్ అంటే ఎస్ డేటాబేస్ టేబుల్ మీద ఎట్లా వర్క్ అవుతాయి అనేసి. ఎస్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైక్ ఇప్పుడు మనకి సెలెక్ట్ సపోజ్ ASCII ఆఫ్ ఈ నేమ్ ఫ్రమ్ EMP అన్నా. మరి ఇక్కడ ASCII అనగానే ఈ నేమ్లో ఎంప్లాయ్ నేమ్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా. మరి దాంట్లో ఉండే ఫ్రమ్ EMP ఇక్కడ క్యారెక్టర్స్ డేటా కావాలి. SAW ఇవి ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. S అంటే 83, A అంటే 65, అంటే ఫస్ట్ క్యారెక్టర్నే ఇది టేకప్ చేస్తుంది. ఇలాగనమాట. మనం మధ్యలో క్యారెక్టర్ అవన్నీ కావాలంటే మిగతా ఫంక్షన్స్తో పాటు యూజ్ చేయాలి, సింగిల్గా యూజ్ చేయలేం ASCIIని. మిగతా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిలన్నింటిని తెలుసుకొని ఎట్లా అప్లై చేయాలనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అట్లనే క్యార్ ఇండెక్స్ సెర్చెస్ ఫర్ ఏ సబ్ స్ట్రింగ్ ఇన్సైడ్ ఏ స్ట్రింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ లొకేషన్ అండ్ రిటర్న్స్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ లోపల ఇంకొక స్ట్రింగ్ ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనేది మనకి చెప్తుంది ఇది. లైక్ నేను సెలెక్ట్ క్యార్ ఇండెక్స్, ఇక్కడ చూడొచ్చు పారామీటర్స్ సెర్చ్ ఎక్స్ప్రెషన్ టు బి సెర్చ్డ్, స్టార్టింగ్ లొకేషన్. మరి ఏమి సెర్చ్ చేయాలి, సపోజ్ ఈజ్ అనేది ఉంది. దిస్ ఈజ్ SQL సర్వర్ ఇలా ఇచ్చాను. స్టార్టింగ్ లొకేషన్ నేను ఇవ్వను అనుకుందాం. సో
ఈజ్ అనేది ఇది సబ్ స్ట్రింగు, ఇది మెయిన్ స్ట్రింగు. మరి ఈజ్ అనేది దిస్లో దిస్ ఈజ్ ఎస్క్యూఎల్ సర్వర్లో ఎక్కడ ఉంది? దిస్లో కూడా ఈజ్ ఉంది. ఇది చూడండి, థర్డ్ పొజిషన్లో ఉంది ఇది. కాబట్టి ఆ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్టర్ 5 ఫిఫ్త్ పొజిషన్ తర్వాత సెర్చ్ చేయమని చెప్పాం. ఇప్పుడు చూడండి 6th పొజిషన్ వచ్చింది. అంటే ఈజ్ అనేది ఇక్కడ నుంచి చెక్ చేస్తుంది 5th పొజిషన్ నుంచి. ఇక్కడ చూసినట్లయితే ఈజ్ అనేది ఈ ఈజ్ని తీసుకుంటుంది, ఇది వదిలేస్తుంది. ఏ పొజిషన్ నుంచి చెక్ చేయమన్నా 5th పొజిషన్. అంటే దిస్ అనేది 4 స్పేస్ ఒక 5 ఇక్కడ నుంచి సెర్చ్ చేయమని చెప్పాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఈజ్ యొక్క పొజిషన్ ఇక్కడ 6 అట్లా అనమాట. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్లో ఇప్పుడు ఈ నేమ్లో సెర్చ్ చేయాలి. ఈ నేమ్లో మీకు ఎక్కడ ఉంది? సపోజ్ ఇక్కడ మనకేమి లెంతీ క్యారెక్టర్స్ స్ట్రింగ్ ఏం లేదు, చిన్న చిన్న పేర్లు ఉన్నాయి. సపోజ్ నేను ఏ అనేది ఎక్కడ ఉందో సెర్చ్ చేయమంటాను. దేంట్లో సెర్చ్ చేయమంటాను? ఈ నేమ్లో సెర్చ్ చేయమంటాను. ఈ నేమ్లో ఏ ఎక్కడ ఉంది? ఫ్రమ్ ఈఎంపి అంటాను. మరి చూడండి ఫస్ట్ 0 అంటే లేదు. ఫస్ట్ దాంట్లో ఏ అనేది అసలు లేదు. చూడండి స్మిత్లో ఏ లేదు. రెండో దాంట్లో మనం చూసినట్లయితే ఫస్ట్ పొజిషన్లో ఉంది. మూడో దాంట్లో సెకండ్ పొజిషన్లో ఉంది. తర్వాత అసలు లేదు. ఇట్లా ఏ అనేది ఎంప్లాయీ నేమ్లో ఎక్కడ ఉంది అనేది మనకి చూపిస్తుంది. ఇట్లా మనం డేటాబేస్లో టేబుల్స్లో మనం వీటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇట్లానే నెక్స్ట్ కన్క్యాట్ అని ఉంది. జాయిన్ 2 or more strings into 1 string. ఇక్కడ కన్క్యాట్ అనగానే మనకి కన్క్యాటినేషన్ ఆపరేటర్ మీకు చెప్పుకున్నాం. కన్క్యాటినేషన్ ఆపరేటర్ ఏంటి? ఇక్కడ ప్లస్ అనేది కన్క్యాటినేషన్ ఆపరేటర్. కన్క్యాటినేషన్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో అదే విధంగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ కన్క్యాట్ అనిచ్చి ఏం కన్క్యాటినేట్ చేయాలి? సపోజ్ ఈ నేమ్ నేను ఈజే అంటాను, అది మధ్యలో నా ఓన్ వర్డ్ పెట్టాను. తర్వాత జాబ్ అని పెడతాను. సో టేబుల్లో నుంచి ఫీల్డ్స్ తీసుకున్నాం కాబట్టి ఫ్రమ్ ఈఎంపి అని ఇవ్వాలి. సో చూడండి, స్మిత్ ఈజ్ ఎ క్లర్క్, అలన్ ఈజ్ ఎ సేల్స్ మ్యాన్, వార్డ్ ఈజ్ ఎ సేల్స్ మ్యాన్, జోన్స్ ఈజ్ ఎ మేనేజర్. ఇట్లా రావడం జరుగుతుంది. సో కన్క్యాటినేట్ దిస్ స్ట్రింగ్ అండ్ దిస్ స్ట్రింగ్ అండ్ దిస్ స్ట్రింగ్. ఇలా మనం కన్క్యాట్ని యూజ్ చేయొచ్చు. మరి అలా కాకుండా ఇంకొకటి ఉంది, కన్క్యాట్ WS అని ఉంది. కన్క్యాటినేట్ మల్టిపుల్ స్ట్రింగ్స్ విత్ ఏ సపరేటర్ ఇంటూ ఏ సింగిల్ స్ట్రింగ్. ఇక్కడ సపరేటర్, వర్డ్ సపరేటర్, WS అంటే వర్డ్ సపరేటర్. కన్క్యాటినేట్ _WS. ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ సపరేటర్ ఇవ్వాలి, తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ నేను సపరేటర్ ఏమిస్తున్నానంటే జస్ట్ డాష్ 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 అని ఇట్లా మనకి నచ్చిన క్యారెక్టర్ మనం పెట్టుకుంటాం. ఆ తర్వాత మీకు ఏవి కావాలో అవన్నీ ఇవ్వండి. కన్క్యాటినేట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ముందర సపరేటర్ ఇస్తాం, ఆ తర్వాత మనకు కావాల్సిన స్ట్రింగ్స్ అన్నీ ఇస్తాం. సో ఇప్పుడు చూడండి వీటి మధ్యలో ఆ సపరేటర్ అనేది రావడం జరిగింది, డాష్ 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 ఇట్లా అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్క్యాట్ అండ్ కన్క్యాట్ WS. నెక్స్ట్ డిఫరెన్స్ కంపేర్స్ ద సౌండెక్స్ వాల్యూస్ ఆఫ్ 2 strings. అంటే 2 స్ట్రింగ్స్ మధ్యలో డిఫరెన్స్ ఏముంది అనేది సౌండెక్స్ అనే ఫంక్షన్ హెల్ప్ తోటి. సౌండెక్స్ అనేది నెక్స్ట్ వస్తుంది మీకు. ఇది ఫోనెటిక్ రిప్రజెంటేషన్ బట్టి
వాటికి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ దాన్ని బట్టి ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా, టూ స్ట్రింగ్స్ ఏమన్నా ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మనకి ఇక్కడ కోడ్స్ ద్వారా చెప్తుంది. లైక్ డిఫరెన్స్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 రెండు ఇవ్వాలి. సపోజ్ హలో హలో అని రెండు స్ట్రింగ్స్ ఇచ్చాను. సో రెండు ఒకటే. ఇక్కడ చూడండి 4 అని వచ్చింది. 4 అంటే దాని అర్థం ఏంటంటే రెండు ఈక్వల్ అని అర్థం. అలా కాకుండా నేను హెల్ అని ఇస్తాను. ఇప్పుడు కూడా చూడండి, ఆల్మోస్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ హెల్ హెల్. మామూలుగా మనం చూసినట్లయితే స్పీడ్ అమెరికన్ స్లాంగ్లో చూసినట్లయితే హెల్ హెల్ అంటారు. హలో అని అట్లా ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి రెండు ఒకే విధంగా పలుకుతున్నాయి. ఇట్లా ఉంటే సపోజ్ హాయ్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ అనేది మారిపోయింది, కోడ్ 3 వస్తుంది. అలా కాకుండా నేను సపోజ్ XYZ అని ఇస్తాను, 2 వచ్చింది. అలా కాకుండా నేను సపోజ్ 1 2 3 అని ఇస్తాను, 0. అస్సలు కంపారిజనే లేదు. సో ఈ విధంగా ఈ డిఫరెన్స్ అనేది కోడ్స్ రూపంలో 0 1 2 3 4 దాకా మనకి ఈ డిఫరెన్సెస్ని చెప్తూ ఉంటుంది. ఇలా మనకి కంపేర్ చేసి చెప్తుంది అన్నమాట. మరి ఇదే సౌండెక్స్ అనే ఫంక్షన్ మనం చూసినట్లయితే సౌండెక్స్ని మనం ఈ డిఫరెన్స్కి సపోర్ట్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫోనెటిక్ రిప్రజెంటేషన్ రిటర్న్స్ ఏ 4 క్యారెక్టర్ కోడ్ ఆఫ్ ఎ స్ట్రింగ్ బేస్డ్ ఆన్ హౌ ఇట్స్ స్పోకెన్. అది మరి ఇక్కడ ఈ సౌండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ అవుతుందంటే సెలెక్ట్, నేను డేటాబేస్లో చూపిస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP where soundex of ename is equal to soundex of ఇక్కడ మనం కొన్ని ఈనేమ్ చూద్దాం. స్మిత్ అని ఉంది, అలెన్ అని ఉంది. నేను అలెన్ అని ఎలా ఇస్తున్నాను, ALAN అని ఇస్తున్నాను. టోటల్గా స్పెల్లింగ్ మిస్టేక్ అది. బట్ చూడండి మనకి కరెక్ట్ రిజల్ట్ వచ్చింది. అంటే ఇది ఏ సందర్భంలో వాడతామంటే సపోజ్ మీ బాస్ అంటాడు రిట్రైవ్ ది డీటెయిల్స్ ఆఫ్ షో మీ ద డీటెయిల్స్ ఆఫ్ అలెన్ అని అడుగుతాడు. అలెన్ అంటే వాడు ఏమి స్పెల్లింగ్ మిస్టేక్, స్పెల్లింగ్ ఏం చెప్పడు కదా, ALLEN అలెన్ వాడి డీటెయిల్స్ తీసుకురండి అని చెప్పడు. మరి ఏ అలెన్ మీకు డౌట్, సో అలెన్ అని వచ్చే విధంగా ALAN అని సౌండెక్స్ని అప్లై చేస్తే దాని సిమిలర్ ఉండే డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ALLEN ఉంది, మనం ఇచ్చింది ALAN, బట్ ఇది ఈ సౌండెక్స్ ద్వారా ఆ కోడ్ రెండింటికి కూడా సూట్ అవుతుంది కాబట్టి సేమ్ 4 అనే కోడ్ తోటి మ్యాచ్ అవుతాయి కాబట్టి దాని రిలేటెడ్ రికార్డ్ ఇక్కడ మనకి తీసుకురావడం జరిగింది. అలాగనమాట. అలా ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్టిన్ అని ఉంది. నేను MORTIN అని ఇస్తాను, మార్టిన్ వచ్చింది. చూడండి నేను టోటల్గా స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను ఇక్కడ. బట్ ఇక్కడ పలికేటప్పుడు మార్టిన్ అని మనం ఇట్లానే పలుకుతాం, ఇక్కడ కూడా మార్టిన్ అనే పలుకుతాం. కాబట్టి అక్కడ ఫోనెటిక్ రిప్రజెంటేషన్ని మీకు కంపేర్ చేసుకొని దాని ద్వారా ఆ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సౌండెక్స్లో. నెక్స్ట్ ఇంకా ఇది సౌండెక్స్ ఓన్లీ క్యారెక్టర్స్ మీద వర్క్ చేస్తుందా, ఇంటిజర్స్ మీద?
ఇప్పుడు ఇంటిజర్స్ అంటే చేస్తా. ఇప్పుడు లైక్ ఇంటిజర్స్ ఎక్కడ వాడతాం మనం? అక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి క్లియర్‌గా. రిటర్న్స్ ఏ 4 క్యారెక్టర్ కోడ్ ఆఫ్ ఎ స్ట్రింగ్ బేస్డ్ ఆన్ హౌ ఇట్ ఈస్ స్పోకెన్. వర్డ్స్. స్ట్రింగ్ ఓకే. మీదనే ఓకే. జనరల్‌గా యూజ్ అవుతది. అట్లా అని మనం ఇక్కడ స్ట్రింగ్ కాకుండా సాలరీ అని పెట్టామనుకోండి. ఇక్కడ సాల్ అని పెడతాం. దట్ ఈస్ మీనింగ్‌లెస్. ఓకే. ఓకే. సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ లైక్ ఏ 3000 అని ఇస్తాను. ఏమొచ్చింది? అన్నీ వచ్చాయి. ఓకే. అక్కడ మీనింగ్‌లెస్ అనమాట అది. ఓకే. సో, ఓకే. ఓకే. యాహ్! నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ అని ఉంది. రిటర్న్స్ ఏ వాల్యూ ఫార్మాటెడ్ విత్ ద స్పెసిఫైడ్ ఫార్మాట్ అండ్ ఆప్షనల్ కల్చర్. అంటే మనం ఒక వాల్యూ అనేది ఇచ్చినప్పుడు ఆ వాల్యూ ఏ ఫార్మాట్లో మనకి రిటర్న్ చేయాలి. సెలెక్ట్ ఫార్మాట్. జనరల్‌గా ఇక్కడ సాలరీ చూడండి ఎట్లా ఉందో. నేను ఫార్మాట్ చేస్తున్నాను దాన్ని. ఫార్మాట్ జనరల్‌గా ఈ ఫార్మాట్ అనేది యాష్ తోటి గానీ, లేదంటే నైన్స్ తోటి గానీ మనం ఆహ్, ఆహ్, చూపించడం జరుగుతుంది. నేను లైక్ ఇక్కడ ఫార్మాట్ వితిన్ కొటేషన్స్‌లో ఫార్మాట్ ఇస్తున్నాను. 999.999.99 ఇలా ఇచ్చాను ఒక ఫార్మాట్. సో ఇన్కరెక్ట్ సెంటెన్స్ నియర్ ఫ్రమ్. ఓకే, ఇది క్లోజ్ చేయలేదు. చూడండి ఇక్కడ మనకి మనం ఇచ్చిన ఫార్మాట్ డాలర్ అయితే వచ్చింది కానీ బట్ ఇక్కడ ఈ వాల్యూస్ అనేటివి చేంజ్ అయ్యాయి. మరి 9కి బదులు యాష్ పెడదాం. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. అంటే కొన్ని డేటాబేసెస్లో 9 వాడతారు, కొన్ని డేటాబేసెస్లో యాష్ వాడతారు. 1000 సపరేటర్ ఇచ్చాను. డాలర్ ఫస్ట్ 1000 కామా అని ఇచ్చి ఇక్కడ చూడండి థౌజండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కామా రావడం జరిగింది. 1000 డాలర్ 1000 కామా 600. ఓకే, ఇక్కడైతే పాయింట్లు లేవు కాబట్టి జీరోస్ తర్వాత పాయింట్లు ఏమీ ఇక్కడ చూపించలేదు. ఇలా మనం ఇక్కడ ఏ ఫార్మాట్ ఇస్తామో ఈ యాష్ తోటి అదే ఫార్మాట్లో సపోజ్ నేను ఇక్కడ 1000 సపరేటర్ ఇవ్వను. సో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ డాలర్కి బదులు నేను లైక్ ఆర్ఎస్ అని ఇస్తాను. ఇలాగనమాట మనం నంబర్ని ఏ విధంగా ఏ ఫార్మాట్లో మనం షో చేయాలి, లేదంటే కన్వర్ట్ చేయాలి, లేదంటే అప్డేట్ చేసుకోవాలి అనేది మన ఫార్మాట్ ఫంక్షన్ ద్వారా చూడవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ రైట్, నెక్స్ట్ లెఫ్ట్ రైట్ ఇంకా ఇట్లాంటివి ట్రిమ్మింగు ఈ ఫంక్షన్స్ అన్నీ ఒక సిమిలర్గా ఉంటాయి. మనం మరి లెఫ్ట్ రైట్ ఇవి చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్ట్రింగ్, ఒక స్ట్రింగ్లో లెఫ్ట్ సైడు ఏం కావాలి, ఎల్ఈఎఫ్టి లెఫ్ట్. సపోజ్ దిస్ ఈజ్ ఎస్క్యూఎల్ సర్వర్. మీరు చూడండి ఆ సింటాక్స్లో చూడండి ఫస్ట్ ఎన్ వేర్ క్యార్ ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. సో ఫస్ట్ క్యారెక్టర్స్ ఇవ్వాలి, తర్వాత నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్లు కావాలి. సో లెఫ్ట్ సైడ్ నాకు 4 క్యారెక్టర్లు కావాలి. సో అల్టిమేట్గా ఇది దిస్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ దిస్ అనేది రావడం జరిగింది. అదే రైట్ అని తీసుకున్నాం అనుకోండి, రైట్ ఎస్క్యూఎల్ సర్వర్ కావాలి నాకు. ఎస్క్యూఎల్ సర్వర్ 6 క్యారెక్టర్స్, రైట్ సైడ్ 6 క్యారెక్టర్స్ రావడం జరిగింది. చూడొచ్చు మీరు ఇలాగనమాట. అట్లనే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, ఎల్ఈఎన్
ఫంక్షన్. మీరు ఈవెన్ ఇది డేటాబేస్లో కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఈ నేమ్ ఫ్రమ్ ప్రతి ఒక్క ఈ నేమ్ యొక్క లెంత్ ఎంత ఉంది, వాడి పేర్లను బట్టి ఇక్కడ లెంత్ అనేది ఇక్కడ క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది మనకి లెంత్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోయర్, మామూలుగా ఎంప్లాయీ నేమ్ క్యాప్స్లో ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. అదే దాన్ని స్మాల్ లెటర్లో చూడాలి. లోయర్ ఆఫ్ ఈ నేమ్ అన్నీ స్మాల్ లెటర్లో వచ్చాయి చూడండి. అదే క్యాపిటల్ లెటర్లో కావాలి, మళ్ళీ అప్పర్ ఆఫ్ ఈ నేమ్. ఒకవేళ లోయర్ కేసులో ఉంటే అప్పర్గా మీరు మార్చుకోవచ్చు. అదనమాట. నెక్స్ట్ ఎల్ ట్రిమ్, లెఫ్ట్ సైడ్ ట్రిమ్మింగ్. లెఫ్ట్ సైడ్ ట్రిమ్మింగ్ రిటర్న్స్ ఎ న్యూ స్ట్రింగ్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆల్ లీడింగ్ బ్లాంక్స్. బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని రిమూవ్ చేసి, లీడింగ్ ముందర ఉండే లెఫ్ట్ సైడ్ ఉండే వాటిల్ని రిమూవ్ చేసి ఇది మనకి తీసుకురావడం జరుగుతుంది. సో అంటే నేను వాంటెడ్గా కొన్ని స్పేసెస్ ఇస్తున్నాను, ఎస్క్యూఎల్ సర్వర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే ఈ స్పేస్ రిమూవ్ అయ్యి మనకి డైరెక్ట్గా ఎస్క్యూఎల్ సర్వర్ వస్తుంది. ఇది లేకపోతే మనకి ఈ స్పేస్ వచ్చి తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చేదన్నమాట. ఇది ఎల్ ట్రిమ్. ఆర్ ట్రిమ్ అని ఉంటుంది. అట్లనే ఆర్ ట్రిమ్ కూడాను మీకు రైట్ సైడ్ ట్రిమ్మింగ్. సపోజ్ ఇలా ఉందండి, మరి ఎల్ ట్రిమ్ ఇది ఇచ్చాం. ఆర్ ట్రిమ్ అంటే రైట్ సైడ్ ట్రిమ్మింగ్. చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో స్పేస్ వచ్చింది, రైట్ సైడ్ స్పేస్ ఉండదు. మీరు కావాల్సి ఉంటే దీనికి ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ యాన్ ఆర్డిబిఎంఎస్. చూడండి, ఈజ్ యాన్ అనేది కలిసిపోయింది. ఈవెన్ దో ఇక్కడ స్పేస్ ఉన్నప్పటికీ అది ఆర్ ట్రిమ్ చేశాం కాబట్టి ఈజ్ యాన్ ఇదంతా కూడా దీంట్లో కలిసిపోయింది. ఎందుకంటే ఇవి ట్రిమ్ చేసాం ఈ రైట్ సైడ్ స్పేసెస్, అలాగనమాట. నెక్స్ట్ ట్రిమ్ అని ఉంటుంది. రిటర్న్స్ ఎ న్యూ స్ట్రింగ్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆల్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ బ్లాంక్స్. జస్ట్ ట్రిమ్ అంటే ముందరవి వెనకాలవి మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. ట్రిమ్ లీడింగు ట్రైలింగు ఇది రిమూవ్ అయిపోయింది, ఇది కూడా రిమూవ్ అయిపోయింది. అదనమాట ట్రిమ్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎన్ క్యార్ అని ఉంది. ఎన్ క్యార్ ఇక్కడ ఈ క్యార్ లాగానే ఎన్ క్యార్ కూడా, కాకపోతే ఇక్కడ యూనికోడ్ క్యారెక్టర్స్ అంటారు. యూనికోడ్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే మనకి ఎన్ అని ఉందో, ఎన్ వేర్ క్యార్, ఇట్లా ఎన్ క్యార్ ఇట్లా ఉంటాయి డేటా టైప్స్ కూడా. మామూలు వేర్ క్యార్ అంటే, మామూలు క్యార్ అంటే యాస్కీ క్యారెక్టర్స్. అంటే నేను చెప్పాను కదా 0 to 255 ఉంటాయి ఇవని చెప్పేసి, వాటికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంగ్లీష్లో మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఎన్ క్యారు ఎన్ వేర్ క్యార్ అంటే మనం నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్, లేదంటే ఇక్కడ యూనికోడ్ స్టాండర్డ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో డేటాని స్టోర్ చేయాలి అనుకున్నారు డేటాబేస్లో, అప్పుడు వేర్ క్యార్ అని డేటా టైప్ ఇచ్చారు ఎంప్లాయీ నేమ్కి, వాళ్ళ పేర్లు తెలుగులో రావాలి. మామూలుగా మనం చూసినట్లయితే ఇప్పుడు చాలా పోర్టల్స్ ఉన్నాయి తెలుగులో, అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ మెయింటైన్ చేసే పోర్టల్స్లో అంతా కూడా తెలుగులోనే ఉంటాయి పేర్లు. మరి అవి డేటాబేస్లోనే స్టోర్ అవుతాయి ఇలాంటి ఎస్క్యూఎల్ సర్వర్లోనో అరాకిల్లోనో. మరి మనమేమో టైప్ చేసేది ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేయాలి. ఇంగ్లీష్లో అంటే క్యార్ కానీ వేర్ క్యార్ కానీ ఇస్తే ఇంగ్లీష్లోనే తీసుకునేది. మీరు ఒకవేళ ఆ క్యారు వేర్ క్యార్ డేటా టైప్స్ ఇచ్చి తెలుగులో టైప్ చేసినా కానీ అవి అక్కడ క్వశ్చన్ మార్కులుగా పడతాయి.
అంటే ఆ డేటాని అది ఐడెంటిఫై చేయలేదు. అలాంటప్పుడు కంపల్సరీగా ఎక్కువగా మీరు యూజ్ చేయాల్సింది క్యార్కి వేర్ క్యార్కి బదులు ఎన్ వేర్ క్యార్ యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం క్యార్ వేర్ క్యార్ అని యూజ్ చేస్తూ ఉంటాం సింపుల్గా, ఎందుకంటే మనం ఎటు ఇంగ్లీష్లోనే టైప్ చేస్తుంటాం కాబట్టి. బట్ యూనికోడ్ క్యారెక్టర్స్, ఏ చైనీస్ లాంగ్వేజో, ఏ ఫ్రెంచో, ఏ జర్మనో అట్లాంటి డేటా స్టోర్ చేయాలి అన్నప్పుడు మీరు కంపల్సరీగా ఎన్ వేర్ క్యార్ యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఎన్ వేర్ క్యారే వాడతారు. అది. సో ఇక్కడ ఎన్ క్యార్ ఇక్కడ ఎట్లయితే మనకి కన్వర్ట్స్ అండ్ యాస్కీ వాల్యూ టు ఏ క్యారెక్టర్ అన్నాం, అదే ఎన్ క్యార్ కూడా మనకి ఎన్ క్యార్ ఇక్కడ యూనికోడ్ స్టాండర్డ్. యూనికోడ్ స్టాండర్డ్ అంటే లైక్ 255 కంటే అబవ్ వేరే నంబర్లు ఇస్తాను. ఇప్పుడు చూడండి, సమ్ అదర్ సింబల్ రావడం జరిగింది. ఇది యూనికోడ్ క్యారెక్టర్. సో దిస్ ఇస్ నాట్ ఇన్ కీబోర్డ్ యాక్చువల్లీ. ఇట్లాంటి ఈ ఎన్ క్యార్ కోడ్స్ని మనం ఇచ్చి దానికి సంబంధించిన క్యారెక్టర్ని తీసుకురావచ్చు. నెక్స్ట్ ప్యాట్ ఇండెక్స్ రిటర్న్స్ the starting position of the first occurrence of a pattern in a string. మరి ఇది కూడా మనకి క్యార్ ఇండెక్స్ లాగానే వర్క్ అవుతుంది, బట్ ప్యాటర్న్ని చెప్తుంది. ప్యాట్ ఇండెక్స్ సెర్చ్ ప్యాటర్న్ అండ్ ఎక్స్ప్రెషన్ టు బి సెర్చ్డ్. మరి నేను సెర్చ్ ప్యాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పర్సంటేజ్ ఈజ్ పర్సంటేజ్ ఎట్లా ఇస్తాను. సో దిస్ ఈజ్ ఎస్క్యూఎల్ సర్వర్. ఒక ప్యాటర్న్ ఇచ్చాం, ఆ ప్యాటర్న్ ఎక్కడ ఉంది అంటే దిస్కి ఈజ్కి ముందర ఏదైనా ఉండొచ్చు. సపోజ్ నేను హెచ్ అని పెడతాను. ఇప్పుడు చూడండి, ముందర ఏదైనా ఉండొచ్చు. ఈ ప్యాటర్న్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో, పర్సంటేజ్ అంటే హెచ్కి ముందర ఏదైనా ఉండొచ్చు, ఈజ్ తర్వాత ఏదైనా ఉండొచ్చు. మొత్తానికి ఈ ప్యాటర్న్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది చెక్ చేసుకొని దానికి సూటబుల్గా మనకి వాల్యూని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కోట్ నేమ్. కోట్ నేమ్ అనేది రిటర్న్స్ ఏ యూనిక్ స్ట్రింగ్ విత్ డెలిమిటర్ యాడెడ్ టు మేక్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఏ వ్యాలిడ్ డెలిమిటెడ్ ఐడెంటిఫైయర్. అంటే జనరల్గా కోట్స్ ఎలా పెడుతున్నామో మనం విత్ ఇన్ సింగిల్ కోట్స్లో కోట్స్ ఇస్తున్నాం. సో కోట్ నేమ్ సో ఎక్స్ప్రెషన్ ఎన్ వేర్ క్యార్ అండ్ కోడ్ క్యారెక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ అని ఇచ్చాను. ఎస్క్యూఎల్ సర్వర్ జనరల్గా స్ట్రింగ్ అనేది మనకి ఏమొచ్చింది, విత్ ఇన్ సింగిల్ కోట్స్లో వచ్చింది. బట్ అది అవుట్పుట్ చూసినట్లయితే సింపుల్గా ఎస్క్యూఎల్ సర్వర్ అనే వస్తుంది. నేను దీన్ని ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చానండి. ఇప్పుడు చూడండి, ఎస్క్యూఎల్ సర్వర్ అనేది విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల రావడం జరిగింది. అదే నేను స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చాను, విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ లోపల వస్తుంది. అట్లా మనం ఏది ఇస్తే, సపోజ్ విత్ ఇన్ సింగిల్ కోటేషన్లో రావాలంటే సింగిల్ కోట్, ఇక్కడ ఆల్రెడీ సింగిల్ కోట్ అనేది మనకి ఉంటుంది కాబట్టి అది యాక్సెప్ట్ చేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ట్రై లైక్ దిస్ డబుల్ కోట్. ఇట్లా విత్ ఇన్ కోట్స్లో ఏం కావాలి అనేది. నెక్స్ట్ రీప్లేస్. ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ థింగ్స్. మనం ఆ డేటాబేస్లో ఎక్కడైతే ఆ క్యారెక్టర్ వాల్యూస్ ఉన్నాయో, ఎక్కడైతే ఆ క్యారెక్టర్స్ని మనం మ్యానిపులేట్ చేయాలో, ఎక్కడైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో ఆ సిచ్యువేషన్ బట్టి
మనం సింగిల్ ఫంక్షనే యూజ్ చేస్తామనేది ఏం లేదండి. మల్టిపుల్ ఫంక్షన్స్ కూడా కలిపి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ దిస్, సెలెక్ట్ లోయర్ ఆఫ్, ఒక ఫంక్షన్ యూజ్ చేశాను, లోయర్ కేసులో రావాలి, అండ్ లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ రావాలి, అండ్ ఏం లెఫ్ట్, ఎంప్లాయీ నేమ్లో లెఫ్ట్ 3 క్యారెక్టర్స్ రావాలి. ప్రతి ఎంప్లాయీలో కూడా ఎంప్లాయీ నేమ్లో 3 క్యారెక్టర్స్ లెఫ్ట్ రావాలి. చూడండి, ఈ లోయర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, లోయర్ ఇక్కడ ఎండ్ అయింది, దాని లోపల ఇన్నర్ ఫంక్షన్గా మనకి లెఫ్ట్ అనేది ఉంది. లెఫ్ట్లో మనం ఈ నేమ్ పెట్టాం, ఇది 3 క్యారెక్టర్స్ లెఫ్ట్ సైడ్ రిటర్న్ చేస్తుంది, వాటిల్ని లోయర్ ఫంక్షన్ లోయర్లోకి కన్వర్ట్ చేస్తుంది ఫ్రమ్ ఈఎంపి. అంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫంక్షన్. చూడండి, ప్రతి నేమ్లో కూడా లెఫ్ట్ సైడ్ ఉండే 3 క్యారెక్టర్స్ రావాలి. జనరల్గా కోడ్ జనరేట్ చేసేదానికి సపోజ్ ఎంప్లాయీ కోడ్ ఇట్లా ఉంటాయి, ప్రొడక్ట్ కోడ్ ఇట్లాంటివి జనరేట్ చేయాలి అనుకుంటే సపోజ్ ఇక్కడ ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్కి లెఫ్ట్ సైడ్ ఉండే సమ్ ఇది ఇస్తారు. తర్వాత కావాల్సింటే మీరు సంథింగ్ దానికి 100, 101 ఇట్లా సిరీస్ ఏదో జనరేట్ చేసుకొని దానికి యాడ్ చేసి దానికి ప్రొడక్ట్ కోడ్గా జనరేట్ చేసి స్టోర్ చేయడం జరుగుతుంది. ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ఈ క్యారెక్టర్ ఫంక్షన్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, we can inside we can place other functions also, like date and time functions we can place as well as mathematical functions we can place one inside another. బట్ అక్కడ ఉండే సింటాక్స్ని మాత్రం ప్రాపర్గా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. దేంట్లో పడితే దాంట్లో ఒకటి పెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిప్లికేట్ అంటే నథింగ్ బట్ రిపీట్. మనం ఇచ్చిన క్యారెక్టర్స్ని ఎన్నిసార్లు అది రిప్లికేట్ చేయాలి. సో ఇక్కడ రిప్లికేట్ మనం క్యారెక్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను SQL అనేది ఇస్తున్నాను, SQL అనేది నాకు 30 టైమ్స్ రావాలి. సో చూడండి, మరి ఇక్కడ 30 టైమ్స్ లేదు కదండి అంటే ఇక్కడ దీన్ని డ్రాగ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇలాగనమాట జనరేట్ చేయడం ఎలా క్యారెక్టర్స్ని. నెక్స్ట్ రివర్స్, మీకు ఏదైనా స్ట్రింగ్ని రివర్స్, ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి. ప్రతి ఎంప్లాయీ నేమ్ కూడా రివర్స్లో రావడం జరిగింది, చూడొచ్చు మీరు. రైట్ ఎటు మీకు తెలుసు, లెఫ్ట్ టు రైట్ టు, ఆర్ ట్రిమ్ చూశారు, సౌండ్ ఎక్స్ చూశారు. నెక్స్ట్ స్పేస్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ ఆఫ్ రిపీటెడ్ స్పేసెస్. సో స్పేసెస్ ఇది తీసుకొస్తుందండి, గ్యాప్స్, స్పేస్ ఆఫ్ ఎన్ని స్పేసులు కావాలి, నేను 40 స్పేస్ అని ఇస్తున్నాను, ప్లస్ SQL సర్వర్ అంటాను. చూడండి, 40 స్పేసెస్ తర్వాత SQL సర్వర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రాక్టికల్గా గమనించినట్లయితే అది స్పేస్ అన్నమాట. ఎక్కడైతే స్పేస్ మనకి అవసరమవుతుందో స్ట్రింగ్స్ మధ్యలో, అప్పుడు స్పేస్ని మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ STR. ఈ STR అనేది రిటర్న్స్ ఏ క్యారెక్టర్ డేటా కన్వర్టెడ్ ఫ్రమ్ న్యూమరికల్ డేటా. అంటే నంబర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసేదానికి ఇది యూజ్ అవుతుంది, STR ఆఫ్. సో ఎక్స్ప్రెషను లెంత్ ఇంటిజరు, స్కేల్ ఇంటిజరు ఇట్లా ఉంది. మరి STR ఆఫ్ సపోజ్ సాలరీ ఫ్రమ్ ఈఎంపి అంటాం, ఒక పారామీటరే ఇచ్చాను. ఇది ఇప్పుడు క్యారెక్టర్స్గా కన్వర్ట్ అయింది. సాలరీ అనేది మామూలుగా మీరు ఇక్కడ చూడండి, మధ్యలో ఇట్లా రావడం, ఇటు సైడ్ స్పేస్ ఉంది, మీరు ఇది తీసేసేయండి, సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ అని చూడండి. లెఫ్ట్ సైడు
లెఫ్ట్ అలైన్మెంట్లో ఉండిద్ది. నేను స్ట్రింగ్గా మార్చాను కాబట్టి అది కాస్త స్ట్రింగ్ అయింది. అంటే లోపల కనిపించేది నెంబర్లే, కానీ అది నంబర్ కాస్త స్ట్రింగ్గా మారడం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్ట్రింగ్ అగ్రిగేషన్ concatenates two rows of string with a specified separator into a new string. ఈ స్ట్రింగ్ యాగ్ అనేది స్ట్రింగ్ యాగ్ ఆఫ్ ఈ నేమ్, అన్ని నేమ్స్ ఒకే దాంట్లో రావాలి అండి. స్ట్రింగ్ యాగ్ ఆఫ్ ఈ నేమ్. మరి ఇక్కడ పారామీటర్స్ మీకు ఒక పారామీటర్ కాదు, 2 పారామీటర్స్ విత్ ఏ స్పెసిఫైడ్ సపరేటర్ అని ఉంది. మరి సపరేటర్ నేను ముందర ఇస్తాను, చూద్దాం. స్టార్ పెడుతున్నాను, సారీ, ఈ నేమ్ comma separator I will place like this. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ నేమ్స్ అన్నీ కూడా ఎన్ని ఆ రోస్ 1000 రోస్ ఉన్నా సరే 1000 రోస్లో ఉన్న ఎంప్లాయీ నేమ్స్ అన్నీ ఒకే రోలో వచ్చేస్తాయి, అగ్రిగేట్ అయ్యి వస్తాయి, కలిపి వస్తాయి. వాటి మధ్యలో సపరేటర్ మనం స్టార్ పెట్టాము. స్టార్ కాకుండా ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే ఇట్లా 3 స్టార్స్ పెట్టుకోండి. ఇట్లా మీరు ఇది రో ఇట్లా సరిపోవటం లేదు కాబట్టి ఇట్లా ట్రాక్ చేసి చూడండి, అన్ని నేమ్స్ కూడా వచ్చాయి. ఇట్లా మల్టిపుల్ రోస్లో ఉండే ఈ డేటానంతా కూడా కలిపి ఒకే రోలో ఒక సపరేటర్ ద్వారా తీసుకురావడమే స్ట్రింగ్ అగ్రిగేషన్. అలాగనమాట. నెక్స్ట్ స్ట్రింగ్ ఎస్కేప్. escapes special characters in a string and returns a new string with the specified characters. ఇక్కడ ఎస్కేప్ అనగానే మీకు ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేటివి ఉంటాయి. ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ జనరల్గా మీకు లైక్ ఈ జేసన్ ఫార్మాట్లో ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. స్ట్రింగ్ ఎస్కేప్ జావా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటారు, జేసన్. సో స్ట్రింగ్ ఎస్కేప్. ఇప్పుడు మనం వాల్యూ ఎస్కేప్ టైప్ అని ఇవ్వాలి. వాల్యూ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లైక్ ఇది మన స్ట్రింగ్ విత్ ఇన్ కోట్స్లో మధ్యలో నేనేమి ఇచ్చాను, డబుల్ కోట్స్ అవి ఇవి ఇచ్చాను గందరగోళంగా. మరి ఈ డబుల్ కోట్స్ ఏమవుతాయంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది స్ట్రింగ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా ఎక్కడ ఎండ్ అయింది? ఇక్కడ ఎండ్ అయింది. ఈ మధ్యలో సారీ ఇక్కడ ఎండ్ అయింది. ఇది స్ట్రింగ్ ఎస్కేప్ ఎస్కేప్ టైప్. ఓకే, సో దీని చూడొచ్చు, బ్రాకెట్స్ తోటి స్టార్ట్ అయింది. మధ్యలో మీకు మధ్యలో కూడా కోడ్స్ ఇచ్చాం. ఆ కోడ్స్ అన్నీ మధ్యలో లేవు, ఎస్కేప్ అయిపోయాయి, అన్వాంటెడ్ క్యారెక్టర్స్ అన్నీ. నెక్స్ట్ ఇది ఇక్కడ స్లాష్ అనేది వచ్చింది. మరి స్లాష్కి ఈ బ్యాక్ స్లాష్ పెడితే దీన్నే ఎస్కేప్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ కొటేషన్ కూడా రావాలి మీకు. ఈ డబుల్ కోట్ రావాలంటే దాని ముందర స్లాష్ పెట్టాం. దేని ముందరైతే ఈ స్లాష్ పెడుతున్నామో ఆ క్యారెక్టర్ అక్కడ స్టూడ్ అవుతుంది, ఆగుతుంది అక్కడ. అదే మీకు ఇక్కడ లైక్ ఇక్కడ వచ్చేసరికి ఈ క్యారెక్టర్ వచ్చింది. మరి ఇది కూడా మీకు బ్యాక్ స్లాష్ ద్వారా, బ్యాక్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్, దీని ద్వారా మనకి ఇక్కడ ఇది స్టే అవుతుంది.
ఇవన్నీ కూడా జేసన్ జావా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఫార్మాట్ ద్వారా మీకు ఈ స్ట్రింగ్ ఎస్కేప్ అనేది ఇంటర్నల్గా వర్క్ అవుతుంది. అంటే ఏ క్యారెక్టర్ అయితే మీకు స్ట్రింగ్లో కావాలో దాని ముందర ఏం పడుతుంది, ఈ బ్యాక్ స్లాష్ ఇట్లా పడుతుంది. సో ఇక్కడ కూడా మనకి దిస్కి ముందర కోట్ రావాలి అని అనుకుంటే మనం ఇట్లా పెట్టచ్చు. బట్ ఇక్కడ ఒక చోట వచ్చింది, ప్లస్ ఇక్కడ డబుల్ కోట్ రావాలి దానికి ఒక చోట వచ్చింది, అండ్ ఇక్కడ స్లాష్ రావాలి దానికి ఒక చోట వచ్చింది. ఇవన్నీ కూడా ఇంటర్నల్గా జేసన్ ఫార్మాట్ ద్వారా జరుగుతాయి. అది ఎలా జరుగుతుంది అనేది అది ఆ ఫార్మాట్ చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ స్ట్రింగ్ స్ప్లిట్. ఈ స్ట్రింగ్ స్ప్లిట్ అనేది a table value function that splits a string into rows of substrings based on the specified character. స్ట్రింగ్ని ఏ విధంగా మనం స్ప్లిట్ చేయాలి అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ ఆ స్ట్రింగ్లో ఏముంది అనేది ఫస్ట్ మనకి కావాలి. స్ట్రింగ్ స్ప్లిట్. But just let us try this comma is comma SQL server. దీన్ని మనం కామా తోటి స్ప్లిట్ చేయాలి. బట్ ఇక్కడ స్ట్రింగ్ స్ప్లిట్ అనేది మనకి చూడండి, ఈజ్ నాట్ ఏ రికగ్నైజ్డ్ బుల్టిన్ ఫంక్షన్ నేమ్. అంటే అది డిప్రికేటెడ్, దాన్ని తీసేయడం జరిగింది, లేదంటే ఫ్యూచర్లో పెట్టచ్చు అనమాట. స్ట్రింగ్ స్ప్లిట్ అనేది యూజ్ చేయద్దు మీరు. ఓకే, ఒకవేళ మీ వర్షన్లో వర్క్ అయితే వాడుకోండి. దట్ ఈస్ ద వే. అంటే స్ట్రింగ్ ఇట్లా సపరేటర్ ఉన్నప్పుడు దాంతో స్పేస్ ఉందనుకోండి, స్పేస్ ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చేసేయండి. జస్ట్ స్పేస్ బార్ నొక్కితే స్పేస్ ద్వారా అది స్ప్లిట్ అయ్యి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ స్టఫ్. డిలీట్ ఏ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అండ్ దెన్ ఇన్సర్ట్ అనదర్ సబ్ స్ట్రింగ్ ఇన్ టు ద స్ట్రింగ్ స్టార్టింగ్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్. ఇది స్టఫ్ అనేది ఆల్మోస్ట్ దీనికి రీప్లేస్ అనేది కూడా ఉంటుందండి. రీప్లేసు స్టఫ్. రీప్లేస్ ఆల్ అకరెన్సెస్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ విత్ ఇన్ అనదర్ స్ట్రింగ్. ఈ రెండు కూడా ఒకే విధంగా వర్క్ అవుతాయి. చూడండి, రీప్లేసెస్ ఆల్ అకరెన్సెస్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ విత్ ఇన్ ఏ స్ట్రింగ్ విత్ ఏ స్ట్రింగ్ విత్ అనదర్ సబ్ స్ట్రింగ్. ఓకే, మరి రీప్లేస్ ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ చూద్దాం, తర్వాత స్టఫ్లోకి వెళ్దాం. రీప్లేస్ ఎక్స్ప్రెషన్ టు బి సెర్చ్డ్, సెర్చ్ ఎక్స్ప్రెషన్, రీప్లేస్మెంట్ స్ట్రింగ్. సో నేను ఈజ్ అనేది దీంట్లో దిస్ ఈజ్ ఎస్క్యూఎల్ సర్వర్ అనే దాంట్లో సెట్ చేయాలి. అక్కడ నాకు వాజ్గా మారాలి. రీప్లేస్ ఇది మెయిన్ స్ట్రింగు, ఇది మనం సెర్చ్ చేయాల్సిన స్ట్రింగు. ఈ ఈజ్ ఎక్కడైతే కనిపిస్తుందో దీంట్లో అక్కడంతా కూడా వాజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, టీహెచ్ వాజ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇట్లా అనమాట. ఆల్రెడీ ఉండే స్ట్రింగ్లో కొన్ని క్యారెక్టర్స్ మార్చాలి అన్నప్పుడు ఏ క్యారెక్టర్లు మార్చాలి, కొంత మ్యాటర్ ఉంది పొరపాటుగా, మరి దాంట్లో డేట్స్ సంథింగ్ మార్చాలి. అట్లాంటప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మరి ఈ స్టఫ్ కూడా సిమిలర్గా ఉంటుంది. మరి స్టఫ్ అనేది
కాస్త డిఫరెంట్ ఉంటుంది దానికంటే. చూడండి, స్టఫ్ అని ఇచ్చాము. ఇక్కడ ఎక్స్ప్రెషన్ టు బి సెట్, స్టార్టింగ్ పొజిషన్ అండ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ నేను ఎస్క్యూఎల్ సర్వర్ బదులు RDBMS పెట్టాలి అంటే, సో దీన్ని ఏం చేస్తారంటే స్టార్టింగ్ పొజిషన్ లేదంటే ఆరాకిల్ అని ఇవ్వాలి. స్టార్టింగ్ పొజిషన్ ఏంటి ఇక్కడ? THIS 4 1 స్పేస్ 1 5 6 7 8 9 నుంచి 9వ క్యారెక్టర్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 క్యారెక్టర్స్. అంటే 9th క్యారెక్టర్ నుంచి 10 క్యారెక్టర్స్ మనకి ఏం కావాలి? రీప్లేస్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది రీప్లేస్ కాదు. ఇది స్టఫ్ అనేది మనకి పొజిషన్ని ఫిక్స్ చేసి ఆ పొజిషన్లో మార్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆరాకిల్ అని ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పొరపాటు ఎక్స్ట్రా బ్రాకెట్ వచ్చింది. చూడండి, దిస్ ఈజ్ ఆరాకిల్. అంటే SQL సర్వర్ ప్లేస్లో ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు, అంటే 9th పొజిషన్ నుంచి 10 క్యారెక్టర్స్ ఆరాకిల్గా మనకి రీప్లేస్ కావడం జరిగింది. అదనమాట స్టఫ్. నెక్స్ట్ ఇంకా మీకు సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ కూడా మీకు సిమిలర్గా కనిపిస్తుంది. ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ లోపల ఒక పార్ట్ని ఎట్లా తీసుకురావాలి? సబ్స్ట్రింగ్. మరి సబ్స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్, స్టార్టింగ్ పొజిషన్, లెంత్. సో దీంట్లో మనం దీన్ని తీసేస్తే సరిపోయింది. దట్స్ ఆల్. 9th పొజిషన్ నుంచి 10 క్యారెక్టర్స్ మనకు కావాలి SQL సర్వర్. స్టఫ్ అయితే ఏం చేసాము? ఇంకొకటి పెట్టాము, ఇంకొక పారామీటర్. వాటిని దేంతో రీప్లేస్ చేయాలి అని. మనకి రీప్లేసింగ్ అక్కర్లేదు, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. 9వ క్యారెక్టర్ నుంచి 10 క్యారెక్టర్స్ మనకి బయటికి తీసుకురావాలి. అదే సబ్స్ట్రింగ్, ఏ పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రింగ్ అన్నమాట. సార్ అక్కడ 9th 10th క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అవి మనం వర్డ్స్ కౌంట్ చేసుకోవాలా? లైక్ 1 2 3 4 అని. ఇక్కడ 9, ఇక్కడ దాకా 9 క్యారెక్టర్స్ అయిపోయాయి. ఇది 8 క్యారెక్టర్స్, ఇది 9th క్యారెక్టర్. S నుంచి 9th క్యారెక్టర్. 9 క్యారెక్టర్స్ నుంచి 9th నుంచి ఇవి టోటల్గా లెక్కేసుకుంటే 10 క్యారెక్టర్స్ వస్తాయి. అదే SQL సర్వర్. అది అన్నట్టు. సపోజ్ ఓన్లీ SQLే కావాలి, అలాంటప్పుడు 9th క్యారెక్టర్ నుంచి 3 క్యారెక్టర్స్ SQL. ఇలాగనమాట సబ్స్ట్రింగ్. నెక్స్ట్ ట్రాన్స్లేట్ అనేది మనకి రీప్లేస్ లాగానే కనిపిస్తుంది, బట్ దిస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ 1 by 1 క్యారెక్టర్ రీప్లేస్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది ట్రాన్స్లేట్లో. ఇది ట్రాన్స్లేట్. ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్ట్రింగ్లో మనకి సపోజ్ I ఎక్కడ కనిపించిన I ప్లేస్లో, ఈ ప్లేస్లో IE, లేదంటే AEIOU అనుకుందాం. AEIOUలు ఎక్కడ కనిపించినా ఏ కనిపిస్తే 1 అని రావాలి. 1 ఈ కనిపిస్తే 2 అని రావాలి. I కనిపిస్తే మళ్ళీ 3 అని రావాలి. O కనిపిస్తే 4, U కనిపిస్తే 5. ఇది నా టార్గెట్. అర్థమైందా? ఓవెల్స్ ఎక్కడైతే కనిపిస్తాయో AEIOUలు, ఏ ఎన్నిసార్లు కనిపించినా ఏ ప్లేస్లో రీప్లేస్మెంట్ ఏమొస్తుంది? 1 వచ్చింది. 1 కాకపోతే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి.
ఈ కనిపిస్తే 2 వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి 3322 అని వచ్చింది. 3 అంటే ఏంటి ఇక్కడ ఐ బదులు 3 వచ్చింది. 2 అంటే ఏంటి ఈ ఎస్క్యూఎల్ సర్వర్లో ఈ 2 ఈలు ఉన్నాయి, అక్కడ 2 అని రావడం జరిగింది. ఇవి జనరల్గా కోడ్ మనము ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు కోడ్ సీక్రెట్ కోడ్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఇట్లా చాలా వాటిల్లో ఇట్లాంటివి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట ట్రాన్స్లేట్ ద్వారా. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ రీప్లేస్మెంట్. లేదు అట్లా కాకుండా నాకు ఏఈఐఓలు కనిపిస్తే ఏఈ కనిపిస్తే ఎక్స్ఎక్స్ఎక్స్, ఏఈఐ తర్వాత వైవై ఫర్ ఓయు. ఇప్పుడు చూడండి ఎక్కడైతే ఎక్స్ఎక్స్ఎక్స్ అనే రావడం జరిగింది, ఎందుకంటే ఈఐఏ అక్కడ ఉన్నాయి, ఆ రెండిటి బదులు ఎక్స్ఎక్స్ అని ఇచ్చాం, లేదంటే వై అని ఇస్తే వై అని మనకి ఐకి రీప్లేస్మెంట్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ట్రిమ్ ఆల్రెడీ చూసాం. యూనికోడ్ ఆస్కీకి ఇది సిమిలర్ అండి. రిటర్న్స్ దాన్ ఇంటిజర్ వాల్యూ యాజ్ డిఫైన్డ్ బై ద యూనికోడ్ స్టాండర్డ్ ఆఫ్ ఏ క్యారెక్టర్. ఆస్కీ లాగానే, ఆస్కీ అంటే ఆస్కీ కోడ్సే రిటర్న్ చేస్తుంది. బట్ యూనికోడ్ యూనివర్సల్ కోడ్స్ని నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ కోడ్స్ అన్నిటిని కూడా రిటర్న్ చేస్తుంది. మనకి మామూలుగా అయితే మనకి కీబోర్డ్లో ఆ క్యారెక్టర్స్ అన్నీ లేవు కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఏ అని ఇస్తున్నాను. 97 ఆస్కీ లాగానే వర్క్ అవుతుంది ఇలాగనమాట. సో అప్పర్ ఆల్రెడీ తెలుసు మీకు, అప్పర్ కేసులోకి ఎలా మార్చాలి అనేది. ఓకే.